హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు, చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాన్న, నీకు అమ్మ నాన్న ఉన్నట్టు నాకు అమ్మ నాన్న ఉన్నట్టు మరి అమ్మకి కూడా అమ్మ నాన్న ఉంటే ఎంత బాగుంటుందో కదా నాన్న అని చెప్తుంది శౌర్య. అప్పుడు కార్తీక్, నువ్వు దేవుడికి మీ అమ్మకి అమ్మ నాన్ననే ఇవ్వు అని దండం పెట్టుకో అని చెప్తాడు. ఇక శౌర్య వెంటనే దేవుడికి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్, భగవంతుడు ఆ చిన్నదాని కోరికని మనిషి తొందరలోనే నిన్ను మీ అమ్మ నాన్నని కలుపుతాడేమో చూద్దాం అని చెప్తాడు. అప్పుడు దీప, బావా ఏదేమైనా సరే అమ్మ నాన్న సంతోషంగా ఉంటే చాలు బావా అంటుంది. అప్పుడు కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని బాధపడుతూ కూర్చోకుండా మరో సంబంధం చూసి జ్యోత్స్నకి పెళ్లి చేస్తే ఇక మీ అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఉంటారు మరదల. ఆయన గౌతమ్ లాంటి వాడితో ఎంగేజ్మెంట్ జరగనందుకు చాలా సంతోషించాలి. ఆయన మనం ఇప్పుడు చేయాల్సింది ఒకటే, జ్యోత్స్నని వీలైనంత తొందరగా మార్చాలి, దానికి బుద్ధి చెప్పాలి, ఎలాగైనా జ్యోత్స్నని దాసు మామయ్యకి అప్పగించాలి, అలాగే నిన్ను కూడా మీ అమ్మ నాన్నకి అప్పగించాలి. ఇదంతా ఈజీ కాకపోయినా సరే మనం చేయాల్సిందే, అందరినీ ఒక చోట చేర్చాల్సిందే. బతుకంటే ఏంటి, బ్రతుకంటే ఎంత విలువైందో అందరికీ అర్థమయ్యేలా చేద్దాం మరదలా అని చెప్తాడు కార్తీక్. ఇక దీప, బావా అక్కడ మా అమ్మ ఎలా ఉందో ఏంటో మనం తొందరగా వెళ్ళిపోవాలి బావా అంటుంది. అలాగే దాసు బాబాయ్తో కూడా మాట్లాడాలి అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ సరేనని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక దీపకి కార్తీక్ తన దగ్గర ఏదో దాస్తున్నాడు అని చాలా డౌట్ పడుతుంది. ఇదిలోంటే మరోవైపు పారిచేతం, టైంకి మీ నాన్న వచ్చి సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి గౌతమ్తో నీకు ఎంగేజ్మెంట్ అయిపోయేది అని చెప్తుంది. ఇక జ్యోత్స్న, ఎంగేజ్మెంట్ అవగానే పెళ్ళి అయిపోదు గ్రాని, అలాగే ఉంగరం తొడిగితే ప్రాణాలేం పోవులే, అయినా తప్పుల్ని ఒప్పుకుంటే నేనే విలనైపోతా, దీపని హీరోని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యాను, ఆయన బావతో కలిసి బ్రతకడానికి దీపనే లేకుండా చేయాలి అనుకున్నాను, అలాంటిది గౌతమ్ అడ్డుగా ఉంటే వదిలేస్తానా అంటుంది జ్యోత్స్న. ఇక పారు, కానీ వాడు అందరి ముందు దీపని నువ్వే చంపించబోయావు అని నిజం బయట పెట్టాలని చూశాడు కదా అంటుంది. ఇక జ్యోత్స్న, కానీ బావ ఆపాడు కదా గ్రాని, నీకు అర్థం కాలేదా అంటుంది. ఇక పారు, అంటే ఈ విషయం మీ బావకి తెలుసా అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అవును బావకి ముందే తెలుసు అని చెప్తుంది. అప్పుడు పారు, మరి తెలిస్తే సైలెంట్గా ఎందుకున్నాడు అంటుంది. ఇక జ్యోత్స్న, గ్రాని, సముద్రం పైకి కనిపించినంత సహనంగా లోపల ఉండదు గ్రాని, బావ కూడా అంతే, అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ అన్నీ తెలిసే బావ సైలెంట్గా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు పారు, అలా ఉంటే మనకి మంచిది కదా, సరే ముందు మీ నాన్నకి దాసుకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు అంటుంది. ఇక జ్యోత్స్న, నీ కొడుక్కి థ్యాంక్స్ చెప్పడం కాదు గ్రాని, ముందు నిన్ను అనాలి, అసలు నిజం చెప్పకుండా లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టి చంపినందుకు నిన్ను తిట్టాలి అంటూ కోపం చేస్తుంది. అప్పుడు పారు, నిజమంటే ఏంటి అంటుంది. ఇక జ్యోత్స్న, నీ కొడుకు రావడానికి కారణం నువ్వే కదా అంటూ కోపం చేస్తుంది. అప్పుడు పారు, అసలు మీ నాన్న దశరథ దాసుని పిలిచేంత వరకు దాసు వస్తాడని ఆ రమ్యని తీసుకొస్తాడని నాకు అస్సలు తెలియదే అంటుంది. ఇక జ్యోత్స్న, అంటే దీని కారణం కూడా బావే కావచ్చు అని చాలా డౌట్ పడుతుంది. ఇక పారిజాతం, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. ఇక జ్యోత్స్న, మనం దీపని అవమానించాలి అనుకుంటే అసలు దీపం మీద ఎలాంటి నింద పడలేదు కదా, అదే ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. ఇక పారిజాతం, అయినా నేను దీపను వదిలేస్తానా, నేను దాని చేతులు పట్టుకొని ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని కన్నీళ్లు పెట్టుకున్నాను, అది మాత్రం సుమిత్ర గీసిన గీతను దాటను అని అక్కడే ఆగిపోయింది, పైగా గౌతమ్ మంచివాడు కాకపోవడం ఏంటి అంటూ అమాయకంగా అడుగుతుంది, అందుకే దాన్ని నేను వదిలిపెట్టను, అందరి దృష్టిలో దాన్ని చెడ్డదాన్ని చేస్తాను అంటుంది పారిజాతం. ఇక తర్వాత రోజు దాసుని ఇంటికి పిలిపిస్తాడు శివనారాయణ. ఇక దాసు ఇంటికి రాగానే, వదిన నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటాడు. ఇక సుమిత్ర బాగానే ఉంది అని చెప్తుంది. తర్వాత శివనారాయణ దాసుని కూర్చోమని చెప్తాడు, కానీ దాసు మాత్రం నేను మీ ముందు కూర్చునే స్థాయిలో లేను సార్ అని చెప్తాడు. ఇక శివనారాయణ, నేను స్థాయి గురించి నిన్ను పిలవలేదు, గౌతమ్ గురించి నిజం తెలిసేలా చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటాడు శివనారాయణ. ఇక దశరథ కూడా, నువ్వు గౌతమ్ గురించి నిజం చెప్పకపోతే జ్యోత్స్న జీవితం ఏమైపోయిండేది, నువ్వు ఇంత పెద్ద ప్రమాదం నుండి మమ్మల్ని కాపాడవు అంటూ దాసుని మెచ్చుకుంటాడు దశరథ. అప్పుడు దీప కార్తీక్ ఇంటికి వస్తారు. ఇక జ్యోత్స్న పారు ఇద్దరు కలిసి దీపని ఎలాగైనా సరే అవమానించాలి అనుకుంటారు. ఇక పారు వెంటనే నీలాంటి దాన్ని వదిలిపెట్టకూడదే అంటూ దీపని కొట్టబోతుంది, కానీ కార్తీక్ పారు చేతిని పట్టుకుంటాడు, పారుని ఎదిరిస్తాడు. ఇక పారు చేతం, నీ పిల్లని వదిలిపెట్టాను, చెయ్యి వదులు అంటూ కోపం చేస్తుండే. అప్పుడు కార్తీక్, నా భార్యని కొట్టే అధికారం నీకు లేదు అంటూ చాలా కోపం చేశాడు. ఇక దశరథ, పిన్ని అసలు నువ్వు ఏ కారణంతో దీపని నిందిస్తున్నావు అంటాడు. ఇక పారిజాతం, కారణం ఉంది, గౌతమ్ చెడ్డవాడు అని ముందు నీకు ఎవరు చెప్పారు అంటూ సుమిత్రని అడుగుతుంది. ఇక సుమిత్ర దీప పేరైతే చెప్తుంది. అప్పుడు పారు, మరి గౌతమ్ మంచివాడు అని చెప్పింది కూడా దీప కదా, మరి అన్నీ తెలిసే కూడా ఇదంతా ఎందుకు చేసింది అంటే దీపకి ఇంట్లో చెడ్డ పేరు ఉంది
కాబట్టి మనకేదో మంచి చేస్తున్నట్టు తనకేదో మంచి పేరు రావాలి అని ఇదంతా చేసింది అంటూ దీపం మీద చాడీలు చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్కి చాలా కోపం వస్తుంది. పారు, అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటాడు. ఇక పారిజాతం, నీ పెళ్ళం గౌతమ్ మంచివాడు అని చెప్పింది కాబట్టి అందరూ గౌతమ్ మంచివాడు అని నమ్మారు. ఇక తెలియకుండానే ఏంటి వారసురాలి గొంతు కోయడానికి కూడా సిద్ధమయ్యారు. అలా చేసింది ఈ దీపని కదా, మరి నేను దీపని కొట్టాలనుకోవడం తప్ప అంటూ నిలదీస్తుంది. అప్పుడు సుమిత్ర, కొట్టాలనుకోవడం అస్సలు తప్పు కాదు, ఎందుకంటే అత్తయ్య గారు అడిగిన దానిలో న్యాయం ఉంది అంటుంది. ఇక శివనారాయణ కూడా పారిజాతం చెప్పింది నిజమే అని చెప్తాడు. అప్పుడు దాసు, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా అంటాడు. అప్పుడు పారిజాతం, నువ్వు మంచోడివి, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? లేదురా, నెత్తురు చుక్క నేల రాచకుండా శత్రువుని చంపేగల దీపలని వారు కూడా ఇక్కడ ఉంటారు అంటుంది. ఇక కార్తీక్కి చాలా కోపం వస్తుంది. ఏంటి పారు అంటూ కోపం చేశాడు. ఇక పారిజాతం, నీ భార్య ముందు ఎందుకు నిజం చెప్పింది, తర్వాత ఎందుకు అబద్ధం చెప్పింది అంటే మా జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయడానికే కదా అంటుంది. ఇక కార్తీక్, ఎవరో చెప్తేనే కానీ గౌతమ్ ఎలాంటి వాడో మీకు తెలియదా? అసలు గౌతమ్ చెడ్డవాడు అని దీప ఆ రోజు చెప్పినప్పుడు మీరు నమ్మారా అంటాడు. ఇక శివనారాయణ నమ్మలేదు అంటాడు. ఇక కార్తీక్, దీప ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి గౌతమ్ గాడే తండ్రి అని చెప్పింది, మరి అప్పుడు నమ్మారా అంటాడు. ఇక శివనారాయణ నమ్మలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి దీప చెప్పింది అబద్ధం అని చెప్పింది కాబట్టి అంటాడు. ఇక కార్తీక్, అంటే మీరు ఆ అమ్మాయి చెప్పింది నమ్మారు కానీ దీప చెప్పింది మాత్రం నమ్మలేదు అంతే కదా అంటాడు. ఇక తాతయ్య, అవును, ఎందుకంటే మాకు దీపం మీద ఏమాత్రం నమ్మకం లేదు అని చెప్తాడు. ఇక కార్తీక్, అంటే మీకు నమ్మకం లేని మనిషి ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు, దీపం మీద మీకు నమ్మకం లేదు కాబట్టి ఆవిడ నిజాలు చెప్పినా కూడా అబద్ధాలే అనుకున్నారు, కానీ అదే అమ్మాయిని దాసు మామయ్య తీసుకొచ్చి చెప్పేస్తే మీరు నమ్మరు అంతేనా అంటాడు. ఇక పారిజాతం, అవును నమ్ముతాం, ఎందుకంటే నా కొడుకు చాలా మంచోడు కాబట్టి, ఇక అన్ని నిజాలే చెప్తాడు కాబట్టి అని చెప్తుంది. ఇక శివనారాయణ, రే దాసు, నువ్వు చాలా రోజులుగా ఊర్లో లేవు కదరా, మరి నీకు గౌతమ్ గురించి ఎలా తెలుసు? అసలు ఆ వీడియోలు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? అసలు ఆ రమ్య అనే అమ్మాయి నీకెలా తెలుసు అని దాసునైతే అడుగుతాడు. ఇక దాసు, కార్తీక్, అందుకే నా ప్రయత్నంగా నేను కొన్ని వీడియోలు తీశాను అంటూ కార్తీక్ పేరైతే చెప్తాడు దాసు. ఇక శివనారాయణ, రే కార్తీక్, అసలు నీ భార్య గౌతమ్ మంచివాడు అని చెప్పింది కదా, మరి నువ్వు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశావు? అసలు ఆ ప్రయత్నం చేయమని నీకెవరు చెప్పారు అంటాడు. ఇక కార్తీక్, చిన్నసారు, ఎందుకంటే ఇంతకుముందు చిన్నసారు నన్ను కలిశారు, గౌతమ్ మంచివాడు అని దీప చెప్తుంది, కానీ దీప అంతకుముందు గౌతమ్ చెడ్డవాడు అని చెప్పింది. అసలు గౌతమ్ మంచివాడా లేక చెడ్డవాడా ఎలారా తెలుసుకోవాలి అంటూ చాలా బాధపడ్డాడు అని జరిగింది చెప్తాడు. ఇక దాసుని కూడా, మామయ్య నిన్ను ఇంటికి దగ్గర చేయడం కోసమే ఇదంతా చేశాను అని తన మనసులో అనుకుంటాడు. ఇక దాసి కూడా, అల్లుడు నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని తను కూడా మనసులో అనుకుంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న జ్యోత్స్న, బాబా నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి, ఎందుకంటే ఇటు నన్ను కాపాడవు అటు నీ భార్యని కాపాడుకున్నావు అని తన మనసులో అనుకుంటుంది. తర్వాత కార్తీక్, ఒక మనిషి చెడ్డవాడు అని నిరూపించడానికి సాక్ష్యం మన దగ్గర లేనప్పుడు ఇక విన్నదే నిజం అనుకుని నింద వేయడం తప్పు అని నేను నా భార్యతో చెప్పాను, అందుకే గౌతమ్ మంచివాడు అని చెప్పింది అని తన మీద నింద వేసుకుంటాడు. ఇక దాసు, ఇక్కడ ఎవరు చెడ్డవారు లేరు సార్, ఎందుకంటే అందరూ మన కుటుంబం గురించే ఆలోచిస్తారు అని చెప్తాడు. ఇక పారిజాతం, ఎవరేం చెప్పినా నేను నమ్మను, ఈ దీపని నేను అసలే నమ్మను అంటుంది. ఇక జ్యేష్ఠ, నేను నమ్ముతున్నాను, దీప కూడా మన గురించి ఆలోచించింది కాబట్టి ఇక దీపని మనం మెచ్చుకోవాల్సిందే అంటుంది, ఎందుకంటే తను కూడా మంచిది అని అనిపించుకోవడం కోసం అలా చేస్తుంది. మాకెవ్వరి ప్రశంసలు అవసరం లేదు పెద్ద మేడం గారు, నా భార్య ఏ తప్పు చేయలేదని గుర్తిస్తే చాలు అంటాడు కార్తీక్. అప్పుడు సుమిత్ర, ఆ గుర్తింపు ఎప్పటికి దక్కదు, దీప మంచిది అంటే ఈ జన్మలో నేను నమ్మను, ఎందుకంటే ఎంగేజ్మెంట్ విషయంలో మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ దీప నా కూతుర్ని చంపాలనుకున్నది నిజం, అది కూడా నా కళ్ళ ముందు జరిగింది. ఇక ఈ దీప నా భర్తని షూట్ చేసింది, అది కూడా నా కళ్ళ ముందు జరిగింది, అందుకే ఎవరేం చెప్పినా కూడా దీప మంచిది అంటే నేను నమ్మను అంటుంది సుమిత్ర. ఇక దీప చాలా బాధపడుతుంది. అంటే అదంతా నేను కావాలని చేశానా అంటుంది. నువ్వు కావాలని చేసావు దీప, నీ గురించి తెలిసే నా కూతురు నిశ్చితార్థానికి రానివ్వకుండా నీ ముందు ఒక చిన్న గీత గీసి దాన్ని బయటే నిలబెట్టాను అని చెప్తుంది సుమిత్ర. ఇక కార్తీక్ చాలా ఫీల్ అయిపోతాడు. సరే చిన్న మేడం గారు, పెద్ద మేడం గారి ఎంగేజ్మెంట్ విషయంలో నా భార్య మీద నిందలు పడ్డాయి, అయినా అవన్నీ తొలగిపోయాయి కదా, నేను ఎవరికి ఏ అన్యాయం జరగదు అని ముందే చిన్న సార్తో చెప్పాను, ఇక ఆ మాటలు కూడా నేను నిలబెట్టుకున్నాను. అయినా మేము ఎన్నో మాటలు పడ్డాము, ఎన్నో అవమానాలు భరించాము, నిందలు భరించాము, చివరికి చెంప దెబ్బలు కూడా భరించాము, అయినా సరే యజమానుల మేలు కోరుకునే పని వాళ్ళలాగా నిజాయితీగా ఈరోజు మీ ముందు నిలబడ్డాం. అయినా నా భార్య మీద ఇంకొక నింద మిగిలే ఉంది, చిన్నసారిని షూట్ చేసింది నా భార్య కాదు అని తొందరలోనే మీకు నిరూపిస్తాను అని చెప్తాడు. ఇక జ్యోత్స్న ఎలా నిరూపిస్తాడు అని చాలా భయపడిపోతుంది. ఇక కార్తీక్, ఎలా నిరూపిస్తానో నాకు కూడా తెలియదు కానీ నిరూపిస్తాను, అది చేయించింది ఎవరైనా సరే, దాని వెనుకున్నది ఎలాంటి వాళ్ళైనా సరే మెడ పట్టుకుని తీసుకొచ్చి మీ ముందు మోకాల మీద నిలబెడతాను, అలా నిలబెట్టకపోతే అసలు నేను దీప భర్తనే కాదు అంటూ అందరికీ సవాల్ విసురుతాడు.
చూస్తాడు కార్తీక్. ఇక బావ మాటలకి జ్యోత్స్న చాలా భయపడిపోతుంది, ఎందుకంటే చేయించింది తనే కాబట్టి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.